నమస్కారం, వెల్కమ్ టు సాక్షి టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. నంద్యాల డివిజన్ పరిధిలో అంగన్వాడీ వర్కర్స్ మరియు హెల్పర్లకు ఇంటర్వ్యూలు. పంచాయతీ పురోగతి సూచిక అనే అంశంపై నంద్యాల మండల పరిషత్ కార్యాలయంలో శిక్షణా తరగతులు. బలహీన వర్గాలకు చెందిన 5 సంవత్సరాలు దాటిన పిల్లలకు కార్పొరేట్ పాఠశాలల్లో అడ్మిషన్లకు ఆహ్వానం. కార్పొరేట్ కంపెనీలకు దేశాన్ని తాకట్టు పెడుతున్న మోడీ విధానాలను వ్యతిరేకించడానికి పిలుపునిచ్చిన సంయుక్త కిసాన్ మోర్చా నేతలు. బొమ్మలసత్రం ఎస్సీ హాస్టల్లో సౌకర్యాల లేమి, సమస్యలను పరిష్కరించాలని వేడుకుంటున్న విద్యార్థులు. సాయి కీర్తన పాఠశాలలో ముందస్తు కృష్ణాష్టమి వేడుకలు. వెంకటేశ్వర జూనియర్ కళాశాలలో ఘనంగా ఫ్రెషర్స్ డే వేడుకలు. గోస్పాడు మండలంలో పంచాయతీ ప్రగతి పురోగతి సూచిక 2.0 మీద ఒక్కరోజు శిక్షణ కార్యక్రమం. నంద్యాల డివిజన్ పరిధిలో బుధవారం ఆర్డీఓ విశ్వనాథ్ అధ్యక్షతన ఐసీడీఎస్ పీడీ లీలావతి, సిడిపిఓ ఇతర కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో ఖాళీగా ఉన్న అంగన్వాడీ వర్కర్స్ మరియు హెల్పర్లకు ఇంటర్వ్యూలు నిర్వహించడం జరిగింది. ఇంటర్వ్యూల నిర్వహణ తరువాత కమిటీ ఎంపిక చేసిన వారిని జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు నియామకాలను చేపట్టడం జరుగుతుందని పీడీ తెలిపారు. అంటే వాళ్ళకి మనకి కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారము మనం నంద్యాల డివిజన్ ఇంటర్వ్యూస్ ని, అంగన్వాడీ వర్కర్ హెల్పర్ ఇంటర్వ్యూస్ ని నంద్యాల ఆర్డీఓ కార్యాలయంలో నంద్యాల ఆర్డీఓని చైర్పర్సన్ గా ఈ కమిటీకి మేడం గారు ఆదేశించి ఉన్నారు. కావున ఆర్డీఓ గారి ఆధ్వర్యంలో నంద్యాల డివిజన్ వి మనం ఈ రోజు ఇంటర్వ్యూస్ జరుపుకుంటున్నాము. అంగన్వాడీ కార్యకర్త మరియు ఆయావి ఈ రోజు మనకు టోటల్ గా 18 ఆయాలు, ఒక టీచర్ పోస్ట్ కి ఇంటర్వ్యూలు చేస్తున్నాము. అందరికి కలిపి 39 అప్లికేషన్స్ రావడం జరిగింది. ఇవన్నీ ఈ రోజు కూడా ఒక పద్ధతి ప్రకారము కమిటీ మొత్తం కూర్చొని మౌఖిక ఇంటర్వ్యూలు చేసి తదుపరి ఈ కమిటీ ఆమోదం మేరకు వారికి ఉత్తర్వులు ఇవ్వబడును. నంద్యాల మండల పరిధిలోని ఎంపీటీసీలకు, సర్పంచ్లకు, సంబంధిత మండల స్థాయి అధికారులకు, సచివాలయ సిబ్బంది బుధవారం ఎంపీపీ శెట్టి ప్రభాకర్ అధ్యక్షతన ఎంపీడీఓ సుగుణశ్రీ ఆధ్వర్యంలో పంచాయతీ పురోగతి సూచిక అనే అంశంపై నంద్యాల మండల పరిషత్ కార్యాలయంలో శిక్షణ తరగతులు నిర్వహించడం జరిగింది. గ్రామాభివృద్ధి, గ్రామ పంచాయతీలో సమస్యల పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలు, గ్రామ పురోగతి గురించి వివరించడం జరిగింది. ఈరోజు నంద్యాల మండల పరిషత్ స్థాయిలో పంచాయతీ పురోగతి సూచిక 2.0 మీద శిక్షణా కార్యక్రమం జరుగుతున్నది. శిక్షణా కార్యక్రమానికి ఎంపీపీ గారు అధ్యక్షత వహించారు. ఈ శిక్షణా కార్యక్రమంలో ఎంపీటీసీలు, సర్పంచులు, మండల లెవెల్ ఆఫీసర్స్, గ్రామ పంచాయతీ కార్యదర్శులు పాల్గొనడం జరిగింది. దీనికి సంబంధించి ఒక 174 క్వశ్చనైర్ ఒకటి మనకు గవర్నమెంట్ ఇచ్చింది. దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్, ఆల్ డిపార్ట్మెంట్స్ ఇన్ఫర్మేషన్ తీసుకుని పంచాయతీ ఎక్కడ పురోగతిలో ఉంది, ఎక్కడ గ్యాప్స్ ఉన్నాయి అని ఐడెంటిఫై చేయడం, ఆ క్వశ్చనైర్ ని తయారు చేయడము, పైకి పంపించడం, మండల పరిషత్ లాగిన్ పంపించడం జరుగుతుంది. అది ఏ విధంగా చేయాలి అనేది టెక్నికల్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఇక్కడ రిసోర్స్ పర్సన్ గా స్వర్ణకుమార్ అని మనకు జిల్లా పంచాయతీ కార్యాలయం నుంచి రావడం జరిగింది. పంచాయతీ పురోగతి సూచిక అనే కార్యక్రమం, శిక్షణ కార్యక్రమాన్ని నంద్యాల మండల ప్రజా పరిషత్ కార్యాలయ భవనంలో ఈ శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క శిక్షణ కార్యక్రమానికి మండలంలోని ఎంపీటీ సభ్యులు, అదేవిధంగా సర్పంచులు, సచివాలయ సిబ్బంది మరియు మండల స్థాయి అధికారులందరూ కూడా ఈ శిక్షణ కార్యక్రమానికి హాజరు కావడం జరిగింది. ఈ శిక్షణ కార్యక్రమం ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే అభివృద్ధిని ఈ విధంగా ఇంకా చేసుకోవాలా, పురోగతిని సాధించాలనే అంశం మీద శిక్షణ ఇస్తున్నారు. ఈ శిక్షణ కార్యక్రమంలో గ్రామ మండల ఎంపీటీసీలు, సర్పంచ్లు అందరూ హాజరు కావడం జరిగింది.
కేంద్ర ప్రభుత్వ రాష్ట్ర ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు ఈ విద్యా సంవత్సరంలో బలహీన వర్గాలకు చెందిన 5 సంవత్సరాలు దాటిన పిల్లలను నివాసం ఉంటున్న ప్రాంతానికి 5 కిలోమీటర్ల పరిధిలోని కార్పొరేట్ పాఠశాలల్లో 1వ తరగతిలో అడ్మిషన్లు పొందేందుకు ఈ నెల 12వ తేదీ నుండి 20వ తేదీ వరకు మరొకసారి అవకాశం కల్పించడం జరిగిందని, ఈ అవకాశాన్ని తల్లిదండ్రులు సద్వినియోగం చేసుకోవాలని నంద్యాల మండల విద్యాశాఖ అధికారి బ్రహ్మం తెలిపారు. ఈ అడ్మిషన్లకు సంబంధించిన వివరాలను ఆయన మీడియా ద్వారా వెల్లడించారు. అన్ని పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు అలాగే మండలంలో ఉన్నటువంటి విద్యార్థుల యొక్క తల్లిదండ్రులకు అందరికి ముఖ్యంగా తెలియజేసేది ఏంటంటే, ముఖ్యంగా మనకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి బలహీన వర్గాల ప్రజలకు, ఆ బలహీన వర్గాల్లో ఎవరైతే ఉన్నారో వారి పిల్లలు అంటే వైట్ రేషన్ కార్డు కలిగినటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో ఆ పిల్లల యొక్క తల్లిదండ్రులు ముఖ్యంగా RTE 12(1)C ప్రకారము ఇప్పుడు మళ్ళీ గవర్నమెంట్ టైం ఎక్స్పాండ్ చేసింది, పెంచింది. మళ్ళీ 12 నుంచి 20వ తారీఖు వరకు మళ్ళీ డేట్ పొడిగించడం జరిగింది. కాబట్టి ఎవరైతే తల్లిదండ్రులు, ఆసక్తి గల తల్లిదండ్రులు ప్రైవేట్ పాఠశాలలో తమ పిల్లలను చదివించుకోవాలనేటువంటి ఆసక్తి ఎవరికైతే ఉందో వాళ్ళు ఈ ఆన్లైన్లో వాళ్ళు నెట్ సెంటర్కి వెళ్ళినట్లయితే ఆన్లైన్లో ఎవరైతే 5 సంవత్సరాలు నిండినటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఆగస్టు 31 నాటికి వారు ఆ పిల్లల్ని ఈ ప్రైవేట్ పాఠశాలలో RTE 12(1)C కింద అడ్మిషన్ కొరకు వాళ్ళను అడ్మిట్ చేయించవలసిందిగా మేము మరి మీకు తెలియజేస్తున్నాము. కాబట్టి మనకు గవర్నమెంట్ ఇచ్చినటువంటి లాగిన్ అడ్రస్ కూడా ఉంది. http://csc.ap.gov.in అనేటువంటి లాగిన్ ఇచ్చింది గవర్నమెంట్. ఈ లాగిన్లో తల్లిదండ్రులు ఎవరైతే మీ పిల్లలు 5 సంవత్సరాలు దాటినటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఫస్ట్ క్లాస్లో చేరడానికి RTE 12(1)C కింద ఖచ్చితంగా మీరందరూ కూడా ఆన్లైన్లో నమోదు చేయించుకోవాలని చెప్పి మీకు మరీ నేను తెలియజేస్తున్నాను. ఇది ఖచ్చితంగా ప్రతి పాఠశాలలో కూడా గమనించాలి. మీకు ఇంతకుముందు గవర్నమెంట్ 1 కిలోమీటరు 3 కిలోమీటర్లు ఇచ్చింది గవర్నమెంట్. అంటే మీరు నివాస స్థలానికి 1 కిలోమీటర్ నుంచి 3 కిలోమీటర్లు పరిధిలో ఉన్నటువంటి ఆ నివాస స్థలం నుంచి ఆ పాఠశాల మీకు పరిధిలో 3 కిలోమీటర్ల దూరంలో ఉంటే ఆ పాఠశాలను కూడా మీరు ఎంపిక చేసుకోవచ్చు. కానీ ఇప్పుడు గవర్నమెంట్ 5 కిలోమీటర్ల పరిధిని పెంచడం అనేది జరిగింది. కాబట్టి మీ నివాస స్థలానికి 5 కిలోమీటర్ల పరిధిలో ఉన్నటువంటి ఏ ప్రైవేట్ పాఠశాలైనా కానీ మీ యొక్క పిల్లల్ని ఈ ఆన్లైన్లో పేరు నమోదు చేసుకోవాల్సిందిగా నేను మరి తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. సంయుక్త కిసాన్ మోర్చా పిలుపులో భాగంగా నంద్యాల జిల్లా కేంద్రంలో రైతు, వ్యవసాయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో టెక్కే మార్కెట్ యార్డ్ ఎదురుగా కేంద్ర ప్రభుత్వ రైతు, కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ దేశ రైతులు, ప్రజలకు నష్టం కలిగించే బ్రిటన్, అమెరికా దేశాలతో చేసుకుంటున్న వాణిజ్య ఒప్పందాల నకలు ప్రతులను దగ్ధం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి రామచంద్రుడు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి నరసింహనాయక్, CITU జిల్లా సహాయ కార్యదర్శి వెన్నబాల వెంకట్, CPM పట్టణ కార్యదర్శి లక్ష్మణ్, రైతు సంఘం AIKS జిల్లా ప్రధాన కార్యదర్శి సోమన్న, CITU నాయకులు గోపాల్, దస్తగిరి పాల్గొన్నారు. ఈ సందర్భంగా రైతు, కార్మిక సంఘాల నాయకులు మాట్లాడుతూ కేంద్రంలో అధికారంలో ఉన్న మోడీ ప్రభుత్వం దేశంలోని రైతులకు, కార్మికులకు, వ్యవసాయ కూలీలకు నష్టం కలిగించే విధానాలు అవలంబిస్తుందని, ప్రధానంగా కార్మిక వర్గానికి నష్టదాయకమైన లేబర్ కోడ్లను అమలు చేస్తున్నదన్నారు. అన్నదాతల కడుపులు కొట్టే విధంగా కార్పొరేట్ కంపెనీలకు, బ్రిటన్, అమెరికా లాంటి దేశాలకు లాభం కలిగించే విధంగా వాణిజ్యపరమైన ఒప్పందాలు చేసుకుంటుందని తెలిపారు. ఫలితంగా దేశంలో రైతాంగం పండించిన అన్ని రకాల పంటలకు గిట్టుబాటు ధర లేకుండా అప్పుల పాలై ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఏర్పడుతుందన్నారు. స్వాతంత్ర దినోత్సవ ఉత్సవాలు జరుపుకుంటున్న తరుణంలో నేడు మళ్లీ దేశాన్ని బ్రిటన్ వారికి మోడీ తాకట్టు పెడుతున్నారని విమర్శించారు. కావున కార్మికులు, కర్షకులు ఐక్యంగా పోరాడి ఈ దేశాన్ని, వ్యవసాయాన్ని కాపాడుకోవాలని కోరారు. అదేవిధంగా కార్మిక హక్కులను హరించి వేసే లేబర్ కోడ్లను రద్దు చేసే వరకు, పెరిగిన ధరలకు అనుకూలంగా వ్యవసాయ కూలీల వేతనాలు పెరిగే వరకు, ఉపాధి కూలీల పరిదినాలు పెరిగే వరకు ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు. ఆధ్వర్యంలో 500 రైతు సంఘాలు, కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఈరోజు నిరసన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ముఖ్యంగా మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి 44 కార్మిక చట్టాలను 4 లేబర్ కోడ్లుగా కుదింపు చేసి పెట్టుబడిదారులకు, కార్మిక సంస్థలకు, కార్మికులను నయా బానిసగా చేసేటువంటి విధానాలను వ్యతిరేకించడం జరుగుతుంది. అదేవిధంగా రైతులకు పండించే పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించాలని, రైతుల ఎరువుల ధరలు తగ్గించాలని, సబ్సిడీ రూపంలో ఇవ్వాలని చెప్పేసి
కోరుతూ అదేవిధంగా రైతులు నష్టం కలిగించేటువంటి 3 వ్యవసాయ నల్ల చట్టాలను రద్దు చేయాలని అనేక పోరాటాల ఫలితంగా ఎంతో మంది రైతులు ప్రాణాలు కోల్పోయి సాధించుకున్నటువంటి చట్టాలను ఈరోజు నిర్వీర్యం చేసే విధంగా ఈరోజు ప్రభుత్వము సాక్షాత్తు నరేంద్ర మోడీ గారే ఈ చట్టాలను మేము రద్దు చేస్తాము, ఖచ్చితంగా రైతులకు నష్టం కలిగించినటువంటి ఏ చట్టాన్ని కూడా మేము అమలు చేయబోమని చెప్పి 8 సంవత్సరాలు కావాల్సిన కూడా నేటి వరకు అమలు చేయకూడదని నిరసిస్తున్నాము. అదేవిధంగా ఈరోజు బ్రిటన్ దగ్గర నుంచి అమెరికా దగ్గర నుంచి ఒప్పందాలు చేసుకుని రైతులు మరింత దిగజార్చే విధంగా నాశనం చేసే విధంగా ఈ దుర్మార్గమైనటువంటి జీవోలను రద్దు చేసుకోవాలని ఈరోజు జీవోలను రద్దు చేయడం జరుగుతుంది. ఇప్పటికే రాని కార్మికులకు అదేవిధంగా రైతులకు ప్రజలకు నష్టం కలిగించేటువంటి ఏ చట్టాన్ని రాని ప్రభుత్వము ఉపసంహరించుకోకపోతే రాబోయే కాలంలో పెద్ద ఎత్తున ఆందోళన తీవ్రతరం చేస్తామని చెప్పేసి సిఐటిగా సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో ఈరోజు నిరసన కార్యక్రమం తెలిపి ప్రభుత్వాన్ని చేస్తున్నాము. ఈ దేశంలో పండించేటువంటి రైతాంగం పంటలకు గిట్టుబాటు కల్పించే విధంగా లేవు. అందుకే ఈ 2 ప్రభుత్వాలతో అంటే బ్రిటన్ తో అమెరికాతో మన భారతదేశ ప్రభుత్వం చేసినటువంటి ఏదైతే ఒప్పందాలు ఉన్నాయో ఈ ఒప్పందాలను వ్యతిరేకిస్తూ ఆ జీవోలను రద్దు చేయాలని కోరుతూ దేశవ్యాప్తంగా సంఘాల ఆధ్వర్యంలో ఈరోజు నిరసన ప్రదర్శన చేస్తున్నాం. ఈ ప్రభుత్వాలు వెంటనే రైతులకు ప్రజానికానికి నష్టమయ్యేటువంటి ఒప్పందాలను రద్దు చేయాలని చెప్పేసి ఎస్కేఎం ద్వారా డిమాండ్ చేస్తున్నాం. అమెరికాతో రష్యాతో ఒప్పందం చేసుకోవడంలో మొదలుపెట్టిందని ప్రశ్నిస్తున్నాం. కాబట్టి దేశంలో ప్రజలందరూ కూడా ఈ యొక్క జీవోను అమలు చేసే విధంగా వ్యవహరిస్తున్నారు. ఇది ఎంత మాత్రము సమమైనది కాదు. కాబట్టి ఈ యొక్క జీవోను మేము ఈ యొక్క కార్యక్రమంలో దహనం చేయడం జరుగుతుంది. దేశ ప్రజలందరూ కూడా ఈ యొక్క ఒప్పందాల పత్రాలను రద్దు చేయాల్సిందిగా తెలియజేసుకుంటున్నాం. ఈ యొక్క విరమించకపోతే భవిష్యత్తులో ఇంకా తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవచ్చని ప్రభుత్వాన్ని మేము హెచ్చరిస్తున్నాం. నంద్యాల పట్టణం బొమ్మలసత్రం ప్రాంతంలో ఉన్న ఎస్సీ హాస్టల్ విద్యార్థులు అసౌకర్యాల నడుమ తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నామని, తమ గోడును జిల్లా కలెక్టర్ సంబంధిత అధికారులు పట్టించుకోవాలని, వెంటనే సమస్యలను పరిష్కరించాలని వేడుకుంటున్నారు. హాస్టల్ నుండి కళాశాలలకు వెళ్లేందుకు దారి లేక బురదమయంగా ఉన్న ప్రాంతం నుండి రాకపోకలు జరపడం ఇబ్బందిగా ఉందని, అలాగే హాస్టల్ కు ప్రహారీ గోడ నిర్మించాలని, మద్యం సేవించి కొందరు బయటి వ్యక్తులు తమ హాస్టల్ లోపలికి వస్తున్నారని, తమకు రక్షణ లేదని, మురుగు కాలువలు లేక నీరు నిల్వతో దోమల బెడద జ్వరాలతో ఇబ్బందులు పడుతున్నామని వారు వేడుకుంటున్నారు. జిల్లా కలెక్టర్ స్పందించి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని వేడుకుంటున్నారు ఎస్సీ విద్యార్థులు. ఇంతకుముందు రస్తా అక్కడ ఉందన్నా, మాకు రస్తా అక్కడ ఉంది. రస్తా ఇది కాదు, మాకు రస్తా అక్కడ రస్తా ఉండే. ఆ రస్తా మేము నీటికి చేయించుకున్నాం. అట్లా అట్లే తిరుగుతుంది. అయితే అక్కడ ముందర ఒక కాలువ ఉంది. ఈ మున్సిపల్ వాడు ఏం చేస్తారంటే మేము చిన్న కాలువ పెద్ద బండ వేసి ఉంటుంది, పిల్లలు అక్కడే తిరుగుతుంది. ఇక ఆ మున్సిపల్ కాలువ పెద్దగా వేసి బండ వేసినారు. నేను కొన్ని ఒక మళ్ళీ బయట వేరే ప్లేస్ వెళ్ళిపోయినాను. ఇంతలోపు అంతా మొత్తం మూసుకుపోయింది. మొత్తం అదే రస్తా, అదే ఇది కాదు రస్తా. వర్షాకాలం నుంచి చాలా ఇబ్బంది అయిపోయింది. పిల్లలు నడవడానికి పోవడానికి బుడకు అన్నిటికీ ఇబ్బంది అయింది. మాకైతే ఆ రస్తా అక్కడే చేయించాలి రస్తా. మేము అదే అధికారులకు ఇన్ఫర్మేషన్ ఇస్తూనే ఉంటాము. ఏమంటే మున్సిపాలిటీ వాళ్ళు దాన్ని చర్య తీసుకోవాలి. వాళ్ళు చర్య తీసుకుని తప్పని కాదు. మేము ఒకసారి జేసీబీ పెట్టి నీరు చేయించుకొని రస్తా పెట్టుకుని ఇంటికి పెట్టుకుని నీరు చేసుకుని బాగానే ఉండాలి. లైట్ అంతా వేసుకోండి. అయితే రాత్రిలో ఏమవుతుందంటే ఇక్కడ డోర్ క్లోజ్ చేసుకోవాలి. మొత్తం అక్కడ ఓపెన్ ఉంది కాబట్టి మొత్తం ఈ కొంచెం చెట్ట కార్యక్రమం జరుగుతున్నాయి లోపల హాస్టల్లో ఈ గ్రౌండ్ లో కూర్చోకుండా. అందుకని మున్సిపల్ కాలువ పెద్ద చేశాడు. దాన్ని కాలువ పెద్ద చేసి మా దాని మీద బండలు వేసుకోండి. ఆ బండ మీద తీసి పడేసినారు. అది ప్రాబ్లం సార్. మేము చేయించుకోవాలంటే చాలా ఖర్చు అవుతుంది. బాగా అది సొంతంగా చేయించుకోవాలంటే చేస్తామన్నారు. మొత్తం ఈ వర్షాలు తగ్గితే మొదలు పెడతారు పని. వర్షాల్లో చాలా ఇబ్బంది అవుతుంది. జేసీబీ వలన కష్టం ఆడ మొత్తం బురద అంతా వల్ల. కాబట్టి కొంచెం మారిన తర్వాత పని మొదలు పెట్టిస్తారు. స్థానిక పట్టణంలోని నంద్యాల ప్రాంతంలో బొమ్మలసత్రంలో ఉండే ప్రాంతంలో ఎస్సీ ఎస్టీ హాస్టల్ అనేది అక్కడ ప్రభుత్వము కొన్ని లక్షల కోట్ల డబ్బులు ఖర్చు పెట్టి అక్కడ నిర్మించడం జరిగింది. అయితే అందులో భాగంగానే అక్కడ పిల్లలకు వసతి కల్పించడానికి అక్కడ ఏర్పాటు చేసినా కూడా అక్కడ ఇంతవరకు కూడా పిల్లలకు కాంట్రాక్టర్లు బిల్డింగ్లు కట్టారు కానీ వాళ్ళకు వచ్చేదానికి దారి లేక ఎంతో వర్షం పడితే గానీ ఇంతవరకు కూడా ఒక పిల్లవాడు కాలేజీకి వెళ్ళాలన్నా కూడా చాలా ఇబ్బందిగా పడుతున్న తరుణం అక్కడ జరుగుతుంది. కానీ ఎందుకు మరి ప్రభుత్వ అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ వాటిపైన నిర్లక్ష్యం వహిస్తున్నారో ఇప్పటికీ అర్థం కావడం లేదు. మీరు గమనించాలి. అక్కడ ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థులతో పాటు ఇంటర్ నుంచి డిగ్రీ బీటెక్ కూడా కాలేజీ విద్యార్థులు వాళ్ళ తలరాత్రులు మార్చుకోవాలని చెప్పేసి కూడా హాస్టల్లో జాయిన్ అయిన పరిస్థితిలో ఉన్నటువంటి పిల్లలకు ఈ రోజు మనము సౌకర్యాలు కల్పించడానికి జిల్లా హెడ్ క్వార్టర్ అయినా కూడా ఇంతవరకు ప్రజాప్రతినిధులు కానీ ప్రభుత్వ అధికారులు కానీ నిర్లక్ష్యం ఎందుకు వహిస్తున్నారు అనేది
విషయం అర్థం కావడం లేదు. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వ అధికారులైనా సరే, ప్రజాప్రతినిధులైనా సరే, అవసరమైతే కాంట్రాక్ట్ దాతలైనా సరే ఆ విద్యార్థులకు ఇబ్బందులు కలగకుండా వాళ్ళ జీవితం మెరుగుపరుచుకునేదానికి మీరు వాళ్ళకు ఒక నడజగా, ఒక బాటగా వేయాలని చెప్పేసి కాంట్రాక్టర్లు కానీ ప్రజాప్రతినిధులు కానీ వాళ్ళు కంపల్సరీగా పరిశీలన చేసి కూడా ప్రభుత్వ అధికారులు, కలెక్టర్ గారు కానీ, మన లోకల్ ఉన్నటువంటి మినిస్టర్ గారు కానీ వాళ్ళ యొక్క బోర్డును మీరు పట్టించుకొని వాళ్ళకు ఇబ్బంది వర్షం వచ్చినా ఏమొచ్చినా ఇబ్బంది లేకుండా వాళ్ళకు నడచడానికి దారి, వాటితో పాటు అక్కడ ఏదైనా సౌకర్యంగా ఉండడానికి బయట శిక్ష వంటివి కానీ ఏదైనా తెలియడానికి కూడా ఇసుక వంటి రోడ్లను ఏర్పాటు చేసి వాళ్ళకు రోజు వెళ్ళడానికి ఇబ్బందులు కలిగించకుండా ఉండాలని తెలియజేస్తారు. ఏ అధికారి కానీ, ఏ కలెక్టర్ కానీ ఎవరు కూడా చేయడం లేదు. ఎందుకు విద్యార్థులు అంటే నిర్లక్ష్యం. జైల్లో ఉన్నటువంటి ఖైదీలకే పూర్తి స్థాయిలో సౌకర్యాలు కలిగిస్తారు. మన రాబోయే భవిష్యత్తు విద్యార్థుల మీద, మన దేశ భవిష్యత్తుని కానీ వాళ్ళు ఎందుకు పట్టించుకోవాలనేది కూడా మనం ఒకసారి కూడా ప్రభుత్వం, అదేవిధంగా రాజకీయ నాయకులు ఆలోచించాలి. ఆ డ్రైనేజ్ సమస్యలో పూర్తి స్థాయిలో కూడా కాలువలు ఏర్పాటు చేసి అక్కడ నీళ్లు ఆగుకోకుండా కూడా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి కూడా మనం ఏషియల్గా డిమాండ్ చేస్తున్నాము. మా యొక్క ఎస్సీ హాస్టల్, బొమ్మసత్రం హాస్టల్ విద్యార్థి తరఫున ఇవ్వడం. మా హాస్టల్కి ఇప్పటి వరకు ఎన్నో రకాలుగా మీరు సహాయం చేశారు. అలాగే మీరు ఎన్నో కార్యక్రమాలు నంద్యాల జిల్లాకు మీరు వచ్చిన వాళ్ళ నుంచి ఎన్నో కార్యక్రమాలు పూర్తి చేశారు. అలాగే ఎన్నో కార్యక్రమాలను బాగుపరిచారు. ఎన్నో విషయాలలో మాకు సాయంగా ఉన్నారు. ఇంతకుముందు ఈ హాస్టల్లో లైట్స్ కానీ, బాత్రూమ్స్ కానీ ఇలాంటివి ఎటువంటివి లేకుండా ఇప్పుడు మీరు వచ్చాక అన్ని జరిగాయి. అలాగే ఈ వర్షాకాలం స్టార్ట్ అయింది. వర్షాకాలంలో ఎప్పుడు మా కాలేజీలు పోవాలన్నా, బయటికి వెళ్ళాలన్నా దావ లేదు. ఇక్కడ ఉన్న దావ కూడా మాకు సరిపోవడం లేదు. దావని కొద్దిగా బాగు చేసి మాకు కొద్దిగా హెల్ప్ చేయాలని కోరుకున్నాము. మా హాస్టల్కి దారి లేకపోవడం వల్ల చాలా ఇబ్బంది పడుతున్నాము. అదేవిధంగా మా హాస్టల్లోన బయట వాళ్ళు వచ్చి మందు తాగడము, సిగరెట్ తాగడము, మట్టి మిషన్ రావడము అవన్నీ గ్రౌండ్ లో తాగి మా హాస్టల్లోకి ఏం రావడం వల్ల మనం చాలా ఇబ్బంది పడుతున్నాము. దయచేసి మాకు చుట్టూ, మా హాస్టల్ చుట్టూ కాంపౌండ్ వేసి రోడ్డు విధంగా చేయాలని పని చేస్తున్నాము. దీని విషయం చాలా సార్లు అందరూ చెప్పినాము, మేడం కలెక్టర్ మేడం చెప్పినాము, అందరూ చెప్పినాము, కానీ మీరు స్పందించడం లేదు. దయచేసి మా సమస్యను మీరు తొందరగా స్వీకరిస్తారని మనవి చేస్తూ ఇట్లు. నంద్యాల పట్టణంలోని సాయి కీర్తన పాఠశాలలో బుధవారం పాఠశాల కరెస్పాండెంట్ మహేశ్వరి ఆధ్వర్యంలో విద్యార్థులచే ముందస్తు కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో చిన్నారులు, గోపిక, చిన్ని కృష్ణుడు, యశోద వేషధారులతో అలాగే ఉట్టికొట్టే కార్యక్రమం, శ్లోకాలు, గీతాలను విద్యార్థులు ఆలపించడం జరిగింది. ఈ కార్యక్రమాలు చిన్నారులకు విద్యతో పాటు మన సంస్కృతి సాంప్రదాయాలను పెంపొందించేందుకు చేపడుతున్నామని తెలిపారు. ఈ కార్యక్రమాలు ఆద్యంతం అందరినీ అలరించాయి. అందరికీ సాయి కీర్తన స్కూల్ తరపు నుంచి కృష్ణాష్టమి శుభాకాంక్షలు. పిల్లలతోటి గోపిక, కృష్ణుడు, యశోద వేషాలతోటి వాళ్లకు అలంకరించి సెలబ్రేషన్ చేయడం జరుగుతూ ఉంది. దీనిలో ముఖ్య ఉద్దేశం ఏమిటి అంటే మన సంస్కృతి సంప్రదాయాలను పెంపొందించేదానికి పిల్లల్లో చిన్నప్పటి నుంచి మనం నేర్పిస్తూ వస్తూ ఉన్నాము. ఉట్టి కొట్టడంలోనే అంతరార్థం ఏమి అంటే కృష్ణుడు ఒక్కడితో కాదు, నలుగురితో కలిసి ఉట్టి కొట్టుకుంటూ దాంట్లో ఉన్న వెన్నను నలుగురికి పంచేవాడు. అలాగే ఇక్కడ ఉన్న ప్రతి పిల్లలు కూడా నలుగురితో కలిసేసి ఉండాలి, చెయ్యాలి అనేసి స్నేహితులు అందరికీ మంచిని పంచాలి అని చెప్పే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. నమస్కారం, నా పేరు అఖిల ప్రియ, సాయి కీర్తన ఇంగ్లీష్ మీడియం స్కూల్. ఈ రోజు కృష్ణాష్టమి సందర్భంగా డాన్సులు, పాటలు వేస్తున్నాం. ఈ స్కూల్లో ఏ పండగ అయినా ప్రతి పండగని విశిష్టను తెలుపుతూ నేర్పిస్తున్నారు. వాళ్ళందరికీ నా కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. అందరికీ నమస్కారం, నా పేరు సమీర, సాయి కీర్తన ఇంగ్లీష్ మీడియం స్కూల్లో చదువుతున్నాను. ఈ రోజు కృష్ణాష్టమి సందర్భంగా ఇక్కడ అన్ని కార్యక్రమాలు జరుపుతారు. ప్రతి పండుగను బాగా చెప్తారు.
చదువును బాగా సులభంగా అర్థమయ్యేలా చెప్తారు. ప్రతి పండుగను మాతో చేయించడం సంతోషంగా ఉంది. నంద్యాల పట్టణంలోని వెంకటేశ్వర జూనియర్ కళాశాలలో ఘనంగా ఫ్రెషర్స్ డే వేడుకలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి డైరెక్టర్ ముడియం చంద్రమౌళీశ్వరరెడ్డి, గౌరవ సలహాదారులు రంగారావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కార్యక్రమంలో భాగంగా సీనియర్ విద్యార్థులు, జూనియర్ విద్యార్థులను ఆహ్వానించడం జరిగింది. గత 32 సంవత్సరాలుగా కళాశాలలో విద్యార్థులు సాధించిన ప్రగతి గురించి కళాశాల ప్రిన్సిపల్ మరియు డైరెక్టర్లు వివరించారు. అనంతరం విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. 2025వ సంవత్సరంలో ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులను ఘనంగా సన్మానించడం జరిగింది. కార్యక్రమంలో విద్యార్థులు, అధ్యాపకులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు మా శ్రీ వెంకటేశ్వర జూనియర్ కళాశాలలో ఫ్రెషర్స్ డే పార్టీ జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. జూనియర్స్, సీనియర్స్ అంతా కలిసి ఒక బ్యాచ్ గా ఏర్పడి చాలా ఆనంద కోలాహలం చేస్తూ ఉన్నారు. ఇది చాలా హర్షణీయమైన విషయం. మరి మా కళాశాల అకాడమిక్ విషయానికి వస్తే కళాశాల 93లో ప్రారంభించాం. ఇప్పటి వరకు 32 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాం. ఈ 32 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణంలో ఎన్నో ఒడిదుడుకులను ఫేస్ చేశాం, ఎన్నో ర్యాంకులు సాధించాం. కొన్ని వేల మంది డాక్టర్స్, కొన్ని వేల మంది ఇంజనీర్స్, కొన్ని వందల మంది ప్రభుత్వ ఉద్యోగులు మేము ఈ కళాశాల నుంచి ప్రొడ్యూస్ చేశామని చెప్పడానికి చాలా గర్వకారణంగా ఉంది. మా కళాశాల ప్రిన్సిపల్ చంద్రమౌళీశ్వరరెడ్డి గారి సార్ ఆధ్వర్యంలో ఈ కళాశాల చాలా అత్యున్నతంగా పనిచేస్తూ భవిష్యత్తులో కూడా ఇలాగే మేము కంటిన్యూగా ర్యాంకులు సాధిస్తామని చెప్పేసి చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. మొన్ననే సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్స్ కూడా చేసుకోవడం జరిగింది. డైమండ్ జూబ్లీ సెలబ్రేషన్స్ కూడా మా ఇద్దరు సమక్షంలో మేము చేస్తామని చెప్పేసి చెప్పడానికి చాలా గర్వంగా ఉంది. ముఖ్యంగా ఫస్ట్ విద్యార్థులకు ఈ సంవత్సరం నుంచి సిబిఎస్ఈ సిలబస్ అమల్లో ఉంది కాబట్టి క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్, సిలబస్ మారింది కాబట్టి ఎక్స్పీరియన్స్ లెక్చరర్స్ తో చెప్పిస్తే తప్ప ఇక్కడ విద్యార్థులకు అర్థం కాదనే విషయాన్ని మనం గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మంచి ఎక్స్పీరియన్స్ స్టాఫ్ తో కళాశాలలో విద్యాబోధన చేస్తూ కళాశాలలో అనేక ర్యాంకులు సాధిస్తూ సర్వతోముఖాభివృద్ధికి, సమాజం యొక్క నిర్మాణానికి మేము ఉపయోగపడుతున్నామన్న విషయాన్ని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రిన్సిపల్ గారికి ధన్యవాదాలు తెలుపుతూ ఫ్రెషర్స్ డే సెలబ్రేషన్ జరుపుకుంటున్నాము. దీనికి మేము ఎంతో సంతోషిస్తున్నాము. ప్రతి సంవత్సరం కూడా మేము ఇలానే జరుపుకుంటాము. అయితే మా కళాశాల ప్రత్యేకత ఏంటంటే మేము స్థాపించి దాదాపుగా 33 ఇయర్స్ అయింది. ఈ 33 ఇయర్స్ సుదీర్ఘ ప్రయాణంలో కొన్ని వేల మంది డాక్టర్లు, కొన్ని వేల మంది ఇంజనీర్లు, ఎస్ఐలు, లాయర్స్ అయిన వల్ల దానికి ఎంతో మేము సంతోషిస్తున్నాము. సో ఇంకా ముందు కూడా ఇప్పుడు ఉండే విద్యార్థులు కూడా అంతా బాగా కష్టపడి చదివి వీళ్ళకంటే కూడా మంచి విషయాలు ఉంటారని సభాముఖంగా కోరుకుంటున్నాము. తర్వాత నెక్స్ట్ రాబోయేటువంటి ఇంటర్మీడియట్ ఫలితాలలో కానీ, జేఈఈ మెయిన్స్ ఫలితాలలో కానీ, నీట్ ఫలితాలలో కూడా మంచి ర్యాంకులు తెచ్చుకుందామని సభాముఖంగా తెలుపుకుంటున్నాము. అదేవిధంగా పత్రికా విలేకరులకు కూడా ఈ సందర్భంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాము. బుధవారం పంచాయతీ అడ్వాన్స్ ఇండెక్స్ పంచాయతీ ప్రగతి పురోగతి సూచిక 2.0 మీద ఒక్కరోజు శిక్షణ కార్యక్రమం గోస్పాడు మండల స్థాయిలో ఎంపీపీ ఆర్థర్ సేమన్ అధ్యక్షతన జెడ్పీటీసీ జగదీశ్వరమ్మ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో అభివృద్ధి, సుస్థిర లక్ష్యాలలో పేదరిక నిర్మూలన, ఆరోగ్యకరమైన గ్రామము, బాలికల స్నేహిత గ్రామము, విద్యలో ఉన్నత గ్రామం, అగ్రికల్చర్ మరియు పశు సంపద, ఇంటి పన్ను, కుళాయి పన్నులు మొదలైన అంశాలపై పురోగతి సాధించడం కోసం గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి, జిల్లా స్థాయి వరకు ఏ విధంగా సాధించాలి అని శిక్షణ కార్యక్రమంలో వివిధ శాఖల మండల అధికారులతో శిక్షణ అందించారు. కార్యక్రమంలో ఎంఆర్ఓ, ఎంపీడీఓ, మండల స్థాయి అధికారులు మరియు పంచాయతీ కార్యదర్శులు, ఆఫీస్ సిబ్బంది పాల్గొనడం జరిగింది. నంద్యాల నందమూరి నగర్ కుందు బ్రిడ్జి సమీపంలో ఓ వ్యక్తి యొక్క మృతదేహం నీటి ప్రవాహానికి కొట్టుకొని వచ్చింది. పోలీసులు స్థానికుల సహాయంతో మృతదేహాన్ని బయటకు తీయడం జరిగింది. మృతుని యొక్క వయస్సు దాదాపు 50 సంవత్సరాలు పైబడి ఉంటుందని తెలుస్తోంది. మృతదేహాన్ని నంద్యాల జిల్లా సర్వజన హాస్పిటల్ మార్చురీకి తరలించారు. మృతుని యొక్క వివరాలు తెలియాల్సి ఉంది. ప్రమాదవశాత్తు జరిగిందా లేదా అన్న విషయాలు దర్యాప్తులో తేలాల్సి ఉంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నంద్యాల డివిజన్ పరిధిలో అంగన్వాడీ వర్కర్స్ మరియు హెల్పర్లకు ఇంటర్వ్యూలు. పంచాయతీ పురోగతి సూచిక అనే అంశంపై నంద్యాల మండల పరిషత్ కార్యాలయంలో శిక్షణా తరగతులు. బలహీన వర్గాలకు చెందిన 5 సంవత్సరాలు దాటిన పిల్లలకు కార్పొరేట్ పాఠశాలల్లో అడ్మిషన్లకు ఆహ్వానం.
కార్పొరేట్ కంపెనీలకు దేశాన్ని తాకట్టు పెడుతున్న మోడీ విధానాలను వ్యతిరేకించండి పిలుపునిచ్చిన సంయుక్త కిసాన్ మోర్చా నేతలు. బొమ్మలసత్రం ఎస్సీ హాస్టల్లో సౌకర్యాల లేమి, సమస్యలను పరిష్కరించాలని వేడుకుంటున్న విద్యార్థులు. సాయి కీర్తన పాఠశాలలో ముందస్తు కృష్ణాష్టమి వేడుకలు. వెంకటేశ్వర జూనియర్ కళాశాలలో ఘనంగా ఫ్రెషర్స్ డే వేడుకలు. గోస్పాడు మండలంలో పంచాయతీ ప్రగతి పురోగతి సూచిక 2.0 మీద ఒక్కరోజు శిక్షణ కార్యక్రమం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.